హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. దీంతో ఈరోజు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ మీదకి అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి పృథ్వీరాజ్తో మాట్లాడటం అయితే జరిగింది. పృథ్వీరాజ్ ఈ వారం మెగా చీఫ్ అవ్వడానికి క్షణాల వ్యవధిలో మాత్రమే ఓడిపోవడంతో మెగా చీఫ్ అవ్వలేకపోయాడు. ఆ క్షణాల వ్యవధినే తనని ఒడిసి పట్టుకుండడంతో రోహిణి మెగా చీఫ్ అయింది. ఈ విషయం గురించి నాగార్జున పృథ్వీతో మాట్లాడుతూ పృథ్వీకి మంచి స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఇచ్చాడు. పృథ్వీ, నువ్వు కూడా గేమ్స్ సూపర్గా ఆడావు, ఎక్కడా తగ్గిందే లేదు, చివరి వరకు పోరాడావు కదా, నో ప్రాబ్లం, నా దృష్టిలో నువ్వు కూడా మెగా చీఫే అంటూ పృథ్వీకి సపోర్ట్గా మాట్లాడటం అయితే జరిగింది. దీంతో పృథ్వీ కూడా కొంచెం రిలాక్స్ అయినట్టు కనిపించింది. ఇక ఆ తర్వాత పృథ్వీ ఆట గురించి మాట్లాడుతూ, పృథ్వీ, నువ్వు ఆట అయితే బాగా ఆడుతున్నావు, కానీ అగ్రెషన్ ఎక్కువ అవుతున్నావు. ముఖ్యంగా నువ్వు గౌతమ్తో పోట్లాడిన పోట్లాట అస్సలకి ఏమన్నా అనిపించిందా? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఆ మాటలేంటి, ఆ చేష్టలేంటి? నువ్వేమన్నా రౌడీవి అనుకుంటున్నావా లేక గూండానా? ఇది బిగ్ బాస్ హౌస్ అని మర్చిపోయావా? వాడు వీడు అంటావేంటయ్యా? వాడు అని అనకు అని ఒక పక్క గౌతమ్ చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా నువ్వు నేను అంటాను, వాడు వీడు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. అది మంచి పద్ధతి కాదు. ఇంతకు ముందే నీకు ఒకసారి హెచ్చరించాను, అయినా కూడా నువ్వు మార్చుకోలేదు. వాడు అలా అనేసి డిస్రెస్పెక్ట్గా మాట్లాడకూడదు. వాడు అనేంత చనువు నీ దగ్గర కానీ ఉంటే నువ్వు అనాలి తప్ప అలా అనకూడదు. అలాగే మెగా చీఫ్ టాస్క్లో రోహిణి చేతిలో ఓడిపోయావు కదా, ఒకానొక సమయంలో నువ్వు రోహిణి ఆటలో జీరో, ఏం బాగా ఆడలేదు, నువ్వేం గేమ్ ఆడతావు అంటావు. అలాంటి రోహిణి నిన్ను ఈ వారం మెగా చీఫ్ టాస్క్లో 3 టాస్కుల్లో ఓడించి చివరికి మెగా చీఫ్ టాస్క్లో గెలిచి మెగా చీఫ్ అయ్యింది. అందుకే చెప్పేది, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు పృథ్వీ. ఎవరికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరికి ఒక్కో రోజు వచ్చింది. తనదైన రోజు ఎవరైనా కూడా విశ్వరూపం చూపించి తన సత్తా ఏమిటో చాటుకుంటారు. కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే నీ అగ్రెషన్ మాత్రం పూర్తిగా పీక్స్కి చేరింది. అలా చేరడం చాలా తప్పు. నువ్వు ఖచ్చితంగా నీ అగ్రెషన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటూ ఫుల్ కోటింగ్ అయితే ఇచ్చాడు పృథ్వీకి. దీంతో పృథ్వీ నోటి నుంచి మాట రాలేదు. సారీ సార్ అని ఒకే ఒక మాట చెప్పి అలాగే నిల్చొని ఉండిపోయాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.